నంద్యాల ఎస్డిఆర్ ఆకాంక్ష జూనియర్ కాలేజీలో ఈరోజు మెడికాన్ మరియు ఐఐటి ఎన్ఐటి ర్యాంకర్స్ అచీవ్మెంట్స్ అభినందన సభ నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో మా చైర్మన్ కొండారెడ్డి గారు విద్యార్థులను అభినందించారు. మేనేజ్మెంట్ అందించిన ప్రోత్సాహం, ఉత్తమమైన వాతావరణం వల్ల విద్యార్థులు దేశంలోని ప్రముఖ విద్యా సంస్థల్లో సీట్లు సాధించారు. మొత్తంగా 22 మంది విద్యార్థులు మెడికల్ విభాగంలో మరియు 7 మంది విద్యార్థులు ఐఐటి ఎన్ఐటి విభాగంలో సీట్లు సాధించారు. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ, మా పిల్లలు ఇంతటి అద్భుతమైన ఫలితాలు సాధించడం చాలా గర్వంగా ఉందని తెలియజేశారు. ఈ విజయాల సందర్భంగా చైర్మన్ కొండారెడ్డి గారు అభినందనలు తెలుపుతూ, స్థానిక విద్యార్థులకు ఉత్తమమైన వాతావరణం, నాణ్యమైన బోధన అందించడం మా ధ్యేయం. అదే కారణంగా ఎస్డిఆర్ ఆకాంక్ష జూనియర్ కాలేజ్ విద్యార్థులు దేశవ్యాప్తంగా ఉన్న ప్రతిష్టాత్మక మెడికల్ ఎన్ఐటీలు ఐఐటీల్లో అడుగు పెడుతున్నారు. భవిష్యత్తులో మరింత మంది విద్యార్థులు జాతీయ స్థాయిలో రాణించాలని ఆశిస్తున్నామని అన్నారు. విద్యార్థులు కూడా తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ, మా చైర్మన్ గారి సహకారం, మేనేజ్మెంట్ ఇచ్చిన ప్రోత్సాహం వల్ల మేము ఈ విజయాలు సాధించగలిగాం. ఇకపై మా ఊరి పిల్లలు హైదరాబాద్, విజయవాడ లాంటి దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఎస్డిఆర్ ఆకాంక్ష జూనియర్ కాలేజ్లోనే అద్భుతమైన ఫలితాలు వస్తున్నాయి కాబట్టి ఇదే సరైన ఎంపిక అని అన్నారు. కాలేజ్ 7 సంవత్సరాలు అయింది. ప్రతి సంవత్సరం రిజల్ట్స్ వస్తున్నాయి. ప్రతి సంవత్సరం ఎస్డిఆర్ గుమ్మడవుతుంది. దాంట్లో దర్ ఇస్ నో సెకండ్ వర్డ్. బట్ ఈ ఇయర్ అంటే వాట్ ఎవర్ ఈ ఇయర్ జరిగిందైతే నేను ఎవరిని లేకుండా జస్ట్ వాంట్ టు ఫెలిసిటేట్ పిల్లల్ని. అసలు వీళ్ళు కష్టపడాలి కదా, వీళ్ళ కోసం ఒక ఫంక్షన్ చేస్తాం జస్ట్ ఫర్ దెమ్ అనేసి ఇలాంటి ఒక సెటప్ ఫస్ట్ టైం ఎస్డిఆర్ చేయడం. సో దానికి కారణం కూడా మనకి ఇప్పుడు ఓన్లీ రౌండ్ 1 రిజల్ట్స్ వచ్చేది. ఓన్లీ రౌండ్ 1 రిజల్ట్ లోనే 20 మెడికల్ సీట్లు వస్తాయి. అందులో 13 మెడికల్ సీట్స్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ లో వచ్చాయి. ఇదే ఒకటి అనుకుంటే అండ్ ద బిగ్గెస్ట్ మూమెంట్ ఫర్ అచీవింగ్ దిస్ to get medical seats for sure, and Bhuvan, that guy seriously made a huge difference to SDR. Why? Because the first student to enter into Yale from SDR. That is the greatest thing SDR achieved till now. ఇంకో విషయం ఏంటంటే ఆ అబ్బాయికి ఆల్ ఇండియా లెవెల్లో 261 ర్యాంక్ వస్తే, మన ఎన్టీఆర్ యూనివర్సిటీ రిలీజ్ చేసిన స్టేట్ ర్యాంక్స్ లో 44 ర్యాంక్ వస్తే, ఎస్వి రీజియన్ అంటే ఎస్వి మెడికల్ కాలేజ్ మన రాయలసీమ రీజియన్ లో భువన్ స్కోర్ సెకండ్ ర్యాంక్. దట్ ఈస్ వాట్ ఎనఫ్. అంటే ఈ రోజు వరకు ఎస్డిఆర్ గొప్ప అని నేను చెప్పుకుంటా ఉన్నా, లేదంటే నా ఫ్యాకల్టీ చెప్తా ఉన్నారు, నా కోసం నన్ను నమ్మిన పేరెంట్స్ చెప్తా ఉన్నారు. ఈ రోజు ఎవరు చెప్పలేదు. దోస్ గైస్ హావ్ ఆల్రెడీ డిసైడెడ్ ఆ స్టూడెంట్ ఈజ్ ఆన్ టాప్ 2 ఫ్రమ్ రాయలసీమ. సో అలాంటి అద్భుతమైన రిజల్ట్స్ ఇచ్చారు. అండ్ ఇప్పుడు నేను మాట్లాడమంటే ఐ కెన్ స్పీక్ అబౌట్ ఎవ్రీ స్టూడెంట్ హూ ఈస్ సిట్టింగ్ హియర్. అంటే ప్రతి పిల్లవాడు నేను రిజల్ట్ ముందే ఫ్యాకల్టీ అంతా కూర్చొని ఆ పిల్లలు వచ్చే మార్క్స్ గురించి కానీ, వాళ్ళు ఎలా చేస్తున్నారు, ఏ సబ్జెక్ట్ లో వీక్ ఉన్నారు, ఎలా ఏంటి అనేది మా ఫ్యాకల్టీ అందరం కూర్చొని కొన్ని వాళ్ళు రోజుకి 9 నుంచి 10 గంటలు ఫ్యాకల్టీ పని చేస్తే నా కోసం ఒక గంట ఎక్కువ పని చేస్తారు. అది కేవలం డిస్కషన్స్, పాఠాలు చెప్పడానికి కాదు, తెలియదు కాదు. ఎవ్రీ డే సిట్ లేదా ఇక్కడ లేదా బాస్కెట్బాల్ కోర్ట్ లో ప్రతి స్టూడెంట్ గురించి ఎలా చేస్తున్నాడు, ఏంటి, ఎంతవరకు ఉన్నాడు, మనం ఎంతవరకు తీసుకెళ్తే ఒక ఎయిమ్స్ కానీ మంచి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కానీ ఒక మెడికల్ కాలేజ్ కానీ తెప్పించగలము అనే దాంట్లో ఉన్నాము. దశాబ్దాల చరిత్ర ఉండి కొన్ని వేల మంది పిల్లల్లో కొన్ని చెప్పుకునే కాలేజెస్ కొన్ని 2 ర్యాంకుల నుంచి 2 ర్యాంకులు అందుతున్నారని చెప్తా ఉన్నారు. కొన్ని వందల క్యాంపస్లు ఉంటారు స్టేట్ లో, కానీ ఎస్డిఆర్ ఒకే క్యాంపస్ ఒక 5 సంవత్సరాలు మీకు ఏమి ప్రూవ్ చేసుకోవడం ముందే 174 మంది పిల్లలు మా దగ్గర జాయిన్ అయ్యారు. అలాగే ఈ రోజు ఒక చిన్న టౌన్ లో ఒక చిన్న క్యాంపస్ ని నమ్మి, ఒక 5 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కూడా లేని, అనుభవం లేని ఒక సంస్థని నమ్మి ఇక్కడ చేర్పించిన ప్రతి పేరెంట్ కి ఐ సీరియస్లీ థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఆల్ ద పేరెంట్స్. అండ్ వాట్ ఎవర్ మీరు ఈ రోజు ఎంత పొద్దున 5 గంటలకు వేసినా, లేకపోతే తెల్లవారు మేలుకున్నా, అది కేవలం మేము పని చేసేది మీరు మా మీద పెట్టుకున్న ఆ నమ్మకం కోసమే. దట్ ఈస్ వాట్ ఈస్ ద ఫ్యూయల్ మమ్మల్ని నడిపించడానికి అండ్ మై టీమ్. సో థ్యాంక్ యూ everyone, థ్యాంక్ యూ all the faculty, థ్యాంక్ యూ all the parents, and finally
బాబు ఒక మంచి ఎఫెక్ట్ వేసుకోవాలి మన అచీవర్స్ కోసం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.